హరే కృష్ణ. మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి అందరికీ కూడా. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे ఓం कृष्ण प्रभु నమో जी दंडवत प्रणाम। భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో वैष्णवेभ्यो నమో नमो నమః. नमः। జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 कृष्ण कृष्ण హరే हरे హరే हरे హరే हरे రామ राम హరే రామ हरे రామ రామ హరే హరే. हरे। हरे कृष्ण प्रभु जी प्रणामालु। హరే हरे కృష్ణ कृष्ण ఒక్క प्रभु నిమిషం. जी दंडवत హరే కృష్ణ. प्रणामाल प्रभु जी। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। लक्ष्मीदेव माता जी हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ. టెంపుల్ పోయిచ్చినారా? పోయిచ్చిన మాతాజీ। బాగా ఓపిక మాతాజీ మీకు. ఏం ఓపిక మాతాజీ, నాకు పోతుంటారు మీరు ఒళ్ళు బాగానే గుడికి. ఆ గుడికి బాగానే పోతుంటారు మాతాజీ మీరు. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము షష్ఠీ స్కందము 4వ అధ్యాయము 32వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అస్తితి నాస్తితి చ వస్తునిష్టయో రేకస్తయోర్భిన్న విరుద్ధ ధర్మణో అవేక్షితం కించన యోగ సాంఖ్యయో సమం పరం హ్యానుకూలం బృహత్తాత్. మంజుల మాతాజీ మీరు అనువాదం చదవండి. శశికళ మాతాజీ మీరు భాష్యము మొదటి శ్లోకం చదవండి. సుబ్రహ్మణ్య మొదటి పారాగ్రాఫ్.
సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత శాంత్ కుమారి మాతాజీ మీరు భక్తులకు చక్కగా తెలిసి ఉండును మూడో పారాగ్రాఫ్ వరకు. పార్వతీ మాతాజీ మీరు ఈశ్వర పరమకృష్ణ దగ్గర నుంచి. ప్రభావతి మాతాజీ మీరు తర్వాత పారాగ్రాఫ్ చివరి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆస్తికులు అనాస్తికులు అనేది రెండు వర్గములలో పరమాత్ముని అంగీకరించు ఆస్తికులు యోగాభ్యాసము ద్వారా పరమ కారణమును కనుగొనుదురు. కానీ కేవలము భౌతిక తత్వములను విశ్లేషించు సంఖ్యావాది మాత్రము నిరాకార వాదమునకే అరుదించును. పరమ కారణమును భగవానుని గాని పరమాత్ముని గాని చివరకు బ్రహ్మము గాని అంగీకరించకుండును. దానికి బదులు అతడు ప్రకృతికి సంబంధించిన వ్యర్థమగు బాహ్య కర్మలతో నెలకొను. ఆ ఇరువు వర్గముల వారు విరుద్ధములకు వాదములు చేసినను చరమ కారణమే వారి లక్ష్యము కనుక పరతత్వమునే నిజరూపణ కావింతురు. ఏ ఒకే పరబ్రహ్మమును వారిరువురు లక్షించి ఉన్నారో అతనికి నేను నమస్కరించుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. నేనేనా ప్రభుజీ? శశికళ మాతాజీ తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం జయశీల ప్రపాదులు వారికి జై. ఈ వాదమునకు నిజముగా రెండు పక్షములు కలవు. కొందరు పరతత్వము రూపరహితమని అనగా నిరాకారము పలుకగా, ఇతరులు అది రూపసహితమని అనగా సాకారం పలుకుదు. అనగా కొందరు రూపమును అంగీకరించినను అస్థి లేక ఆస్తికులు, లేదా ఇంకొందరు దానిని నిరాకరింప యత్నించినను నాస్తి లేదా నాస్తికులు. వారి వాదములలో రూపమనడి పదము మాత్రము సామాన్యాంశమై ఉన్నది. భక్తుడు ఆ రూపమనడి పదమును వారిరువురికి సామాన్యాంశమని భావించినందున ఇతరులు పరతత్వము రూపరహితమా అని వాదించుకొనుచున్నప్పటికీ తాను మాత్రము ఆ రూపమునకే నమస్కరించి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమునందు యోగ సాంఖ్యయో అను పదము ప్రధానమైనది. యోగమనగా భక్తి యోగమని అర్థము. ఏలయనగా యోగులు కూడా సర్వవ్యాపకు పరమాత్మని అస్తిత్వమును అంగీకరించి హృదయస్థుడై ఉన్నట్టి అతనిని చూడ యత్నింతురు. ఇదే విషయము భాగవతము 12.13.1 నందు ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః అని చెప్పబడినది. భక్తుడు భగవాను నేరుగా దరిచేర యత్నించును, కానీ యోగి ధ్యానము ద్వారా హృదయస్థ పరమాత్ముని కనుగొన ప్రయత్నించును. కనుక ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ యోగమనగా భక్తి యోగమే. కానీ సాంఖ్యమునకు మాత్రము కాల్పనిక జ్ఞానముచే జగత్తునకు అధ్యయనం చేయుట అని అర్థము. కనుకనే సాధారణముగా అది జ్ఞాన శాస్త్రం అనబడును. సాంఖ్యులు నిరాకార బ్రహ్మమునకే అంటిపెట్టుకొని ఇందురు. కానీ పరతత్వము 3 విధములుగా తెలియబడును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము ఏకమే అయినను కొందరు అతనిని నిరాకార బ్రహ్మముగను, ఇంకొందరు సర్వత్రా నెలకొని ఉన్న పరమాత్మనిగను, మరికొందరు పూర్ణ పురుషోత్తముడగు భగవానునిగను అంగీకరింతురు. కానీ కేంద్ర బిందువు మాత్రమే పరతత్వమే. అంతేనా ప్రభుజీ? అంతే ప్రభుజీ. నేనేనా ప్రభుజీ చదివేది? అవునండి. నిరాకారవాదులు సాకారవాదులు ఒకరితోనొకరు జగడమాడినను ఒకే పరబ్రహ్మముపై ఒకే పరతత్వంపై తమ దృష్టిని కేంద్రీకరించింది. కృష్ణం పిశాంగంబరం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యాదాయుధం అని యోగ శాస్త్రంలో శ్రీకృష్ణ భగవాను వర్ణించబడింది. ఆ విధముగా ఆ దేవదేవుని మనోహరమగు దేహ లక్షణములు, అవయవములు, వస్త్రము తర్జితమైనవి. కానీ సంఖ్యాశాస్త్రం భగవంతుని దివ్య రూపమును నిరాకరించను.
పరతత్వము హస్తపాద నామరహితమని సంఖ్యాశాస్త్రము పలుకును. యానామ రూప గుణపానిపాదం అచక్షురస్త్రోత్ర మేఘమద్వితేయమపి నామ రూపాధికము నాస్తి. ఏదమంత్రములు ఆపానిపాదో జావనోగ్రహిత. దేవదేవునకు పానిపాదములు లేకున్నను తనకేది అర్పించినను స్వీకరించునని పలికినది కనుకనే భగవానుడు అప్రాకృతుడని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. అతనిది భౌతికమైన దేహము కాదు. సాంఖ్యులు జ్ఞానము భౌతిక రూపము నిరాకరించరు. పరతత్వము భగవానుడి భౌతిక రూపరహితుడని భక్తులకు కూడా చక్కగా తెలిసి ఉండను. హరే కృష్ణ. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు, సచ్చిదానంద విగ్రహుడు. అతడు సమస్తమునకు ఆది అయినవాడు, సమస్త కారణములకు పరమ కారణమైనందున అనాది అయినవాడు. పాణిపద రహితమగు పరతత్వ భావనము, పాణిపద సహితమగు పరతత్వ భావనము బాహ్యమునకు పరస్పర విరుద్ధముగా తోచినను పరమ పురుషుని గూర్చిన ఒకే సత్యమును ఏకీభవించుచున్నవి. కనుకనే వస్తునిష్టయోహ పదము ఇచ్చట ప్రయోగింపబడినది. అది సూచించున్నదేమనగా యోగులు సాంఖ్యులు ఒకే సత్యమునందు విశ్వాసమును కలిగి ఉన్నను భౌతిక ఆధ్యాత్మిక కోణములలో దానిని గూర్చి చర్చించుచున్నారు. కానీ వారికి పరబ్రహ్మమే బృహత్ సామాన్యాంశము. సాంఖ్యులు యోగులు అదే బ్రహ్మమునందు నెలకొనినను వివిధ దృష్టి కోణముల వలన పరస్పరము విభేదింతురు. హరే కృష్ణ. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భక్త్యామాభిజానాతి కేవలం భక్తి యోగం ద్వారానే నేను తెలియబడుదును అని పలికినందున భక్తి శాస్త్ర నిర్దేశములు మానవునికి పరిపూర్ణమగు మార్గదర్శనము చేయగలవు. పరమ పురుషునికి భౌతిక రూపము లేదని భక్తులు ఎరిగి ఉందరు. ఇక జ్ఞానులు భౌతిక రూపమును నిరాకరించరు. కనుక ప్రతి ఒక్కరూ భక్తి మార్గమునే తప్పక ఆశ్రయించవలను. అంతట సమస్తము సృష్టి పడగలదు. జ్ఞానులు విరాట్ రూపమును ధ్యానించరు. పరమ లోకోకులైన వారికి ఆదిలో అది మంచి పద్ధతే, కానీ ఆ విరాట్ రూపమునే నిరంతరము చింతింపనవసరము లేదు. శ్రీకృష్ణుడు తన విరాట్ రూపమును అర్జునునకు చూపినప్పుడు దాని అతడు ఒక మారు గాంచనే గాని నిరంతరము చూడగోరలేదు. కనుకనే అతడు సహజముకు ద్విభుజ రూపమున చూపమని శ్రీకృష్ణుని అర్థించెను. సారాంశం ఏమనగా భగవంతుని ఆధ్యాత్మిక రూపము ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనందు భక్తులు ఏకాగ్రతను కలిగి ఉండట పట్ల విద్వాంసులకు ఎటువంటి విరుద్ధ భావము గోచరించదు. అల్పజ్ఞులకు అభక్తులకు తమ నిర్ణయమే చరమమైనది తలచినను భక్తులు మాత్రము శ్రీకృష్ణ భగవానుడే చరమ లక్ష్యమని ఎరిగి ఇందురనుచు శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట, ఆస్తికులు నాస్తికులు అనేటువంటి రెండు రకాలైనటువంటి వర్గాల వారు ఉన్నారు. సో ఆస్తికులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు యోగాభ్యాసం చేయడం మూలంగా, యోగము అంటే కనుక ఇక్కడ యోగులు, భక్తి యోగులు గాని లేకపోతే కనుక ధ్యాన యోగులు గాని. ధ్యాన యోగులు ఏం చేస్తూ ఉంటారు, పరమాత్మని, హృదయస్థ పరమాత్మని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తి యోగులు ఏం చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా భగవంతుడినే డైరెక్ట్ గా చూడాలి అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారు, భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి అని అనుకుంటున్నారు. ఇంకా తర్వాత ఈ యొక్క సాంఖ్య యోగులు జ్ఞాన యోగులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం పైనే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరూ కూడా తర్కించుకోవచ్చు, స్వామికి రూపం ఉంది రూపం లేదు అని చెప్పేసి తర్కించుకోవచ్చు అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఆ తర్కంలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటి, రూపం అన్నమాట. సో రూపం మీదే, ఆ యొక్క పరబ్రహ్మ రూపం మీదే వాళ్ళు అల్టిమేట్ గా పరబ్రహ్మ రూపం మీద కానీ లేకపోతే పరబ్రహ్మ మీదే వాళ్ళందరూ కూడా ధ్యానించుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ కూడా, కొంతమంది రూపం లేదు అని అన్నా సరే, కొంతమంది రూపం ఉంది అన్నా సరే, అందరూ కూడా ఎవరిని రిఫర్ చేస్తూ ఉన్నారు, ఆ యొక్క పరబ్రహ్మము, శ్రీకృష్ణ భగవానుని పరబ్రహ్మము. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సత్యతి. సో ఆ యొక్క పరబ్రహ్మాన్ని వాళ్ళు రిఫర్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే కనుక వాళ్ళ యొక్క
యోగాభ్యాసంలో వాళ్ళు పరిపక్వత చెందిన దాన్ని బట్టి వాళ్ళు పరతత్వాన్ని రకరకాలైనటువంటి దృష్టి కోణాల్లో వాళ్ళు చూడడం మూలంగా వాళ్ళు మాదే కరెక్టు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. సో అంతేగాని మొత్తానికి వాళ్ళందరూ కూడా దేని మీద వాళ్ళు దృష్టి పెడుతూ ఉన్నారు, ఆ యొక్క పరబ్రహ్మం మీదే దృష్టి పెడుతూ ఉన్నారనమాట. యోనుగ్రహార్థం భజతాం పాదమూల మనామరూపో భగవాననంతః నామాని రూపాణి చ జన్మ కర్మభిర్భేజే సమహ్యం పరమ ప్రసీదతు. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు చదవండి, భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రమాణం. అచింత్య విభూతి సంపన్నుడు, భౌతిక నామ రూప లీలారహితుడు, సర్వవ్యాపి అయిన భగవానుడు తన పాద పద్మ సేవలో నెలకొనిన భక్తుల ఎడ విశేష కరుణ కలిగి ఉండును. ఆ విధముగా అతడు విభిన్న లీలలతో దివ్య నామ రూపములను ప్రదర్శించును. సచ్చిదానంద విగ్రహుడు ఆ దేవదేవుడు నా ఎడ ప్రసన్నుడగు గాక. భాష్యము. అనామ రూప మాతాజీ అంతే, మాతాజీ అంతే. సో భాష్యము చంద్రమాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత శశికళ మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ కావించుచున్నవి వరకు చదవండి. హరే కృష్ణ. చంద్రమాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. అనామాన రూప అను విశేషమగు పదమును గూర్చి వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి ప్రాకృత నామ రూప రహితో అని పలికింది. భగవంతునికి భౌతిక నామము ప్రాకృత రూపం లేదని, అనామ నామం లేనివాడు అను పదమును సూచించును. తన పుత్రుడిని పిలుచుటకు నారాయణ అని పలికినంత మాత్రంన అజామినుడు మోక్షము బడిసెను. అనగా నారాయణుల నామము ఏదో లౌకిక నామం కాదు, అది అప్రాకృతము కనుక అనామ అను పదము సూచించునదేమనగా భగవానుని నామము ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. హరే కృష్ణ మహామంత్రం అని ప్రాకృత శబ్దము కాదు. అట్లే శ్రీకృష్ణ భగవానుని రూపము జన్మ కర్మలు కూడా అప్రకృతములే. భక్తుల ఎడ వారితో పాటు ఆ భక్తుల ఎడ కరుణ చూపుటకే ఆ దేవదేవుడు దివ్యమకు నామ రూప లీలలతో భౌతిక జగత్తునందు అవతరించింది. అల్పజ్ఞులు ఈ విషయం నెరకక ఆ నామ రూప లీలాదులను ప్రాకృతమని తలచి పరతత్వము నామరూప సహితమనేది విషయమును నిరాకరించరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు నామరహితుడనడి అభక్తుల నిర్ణయమును భగవానుని నామము భౌతికము కాదని తెలిసి ఉండేది భక్తుల నిర్ణయమును సునిశ్చితముగా పరిశీలించినచో ఆ రెండు నిర్ణయములు ఒకటే అని అవగతమగును. శ్రీకృష్ణుని నామ రూప జన్మ కర్మలు భౌతికమైనవి కావు, అయినను అతడు జన్మించుచున్నాడు. ఈ విషయమున భగవద్గీత 4.6 ఇట్లు పలుకుచున్నది. అజోపి సన్నవ్యాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవమాత్మమాయయా. భగవానుడే అజుడే అయినను అతని దేహము పరిణామశీలము కాకపోయినను శుద్ధ సత్వ స్థితిలో నిలిచి అతడు అవతరించుచున్నాడు. కనుకనే అతడు దివ్యమగు నామ రూప కర్మలను ప్రదర్శించును. భక్తుల ఎడ అతడు చూపెడి ప్రత్యేక కరుణ అది పరతత్వము రూప సహితమా లేక రూపరహితమా అనుచు ఇతరులు కేవలము వాద ప్రతివాదంలో మునిగి ఉన్నను భక్తుడు మాత్రము భగవాన్ని స్వయముగా గాంచి భగవత్కరుణ వలన ఆధ్యాత్మిక భావ విహ్వలగుడు. భగవానుడు ఏ కార్యము చెయ్యడని అల్పజ్ఞులు పలుకుదురు. వాస్తవమునకు అతడు చెయ్యవలసిన దేదీనూ లేదు, అయినను సమస్తము అతడే నిర్వహింపవలసి ఉండును. ఏలైనగా ఆ దేవదేవుని అనుమతి లేనిదే ఎవ్వడనూ ఏ కార్యము నరింపజాలడు. అయినను అగ్నుడు మాత్రము
అతడు ఏ విధముగా పనిచేయుచున్నాడో సమస్త ప్రకృతి అతని నిర్దేశమున ఎట్లు పనిచేయుచున్నదో కాంచాడు. భగవంతుని శక్తులే చక్కగా కార్యనిర్వహణము కావించుచున్నవి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. తర్వాత మంజుల మాతాజీ మీరు నతస్య దగ్గర నుంచి ఆ రెండవ పారాగ్రాఫ్ ఆధ్యాత్మిక నామములు కలిగిన వరకు చదవండి. పార్వతి మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. సరే. న తస్య కార్యం కరణం చ విద్యతే న తస్య వ్యాధికశ్చ దృశ్యతే పరాశ శక్తిర్విదై శ్రూయతే స్వాభివ్యాక జ్ఞానబల క్రియా చ శ్వేతాశ్వరో ఉపనిషత్తు 6.8. భగవానుని శక్తులు పరిపూర్ణములైనందున సమస్తము శీఘ్రమే అతని సంకల్పము మాత్రమున జరిగిపోవును. కనుక అతడు స్వయముగా చేయవలసినది ఏదియూ ఉండదు. భగవంతుడు వెల్లడి కాని వారలు అతడు ఎట్లా పనిచేయుచున్నాడో గాంచజాలరు. అందువలన ఒకవేళ భగవానుడు ఉన్నప్పటికీ అతడు చేయవలసినది ఏదియూ లేదు. అతనికి ఒక ప్రత్యేకమగు నామము లేదనుచు వారు తలుతురు. దివ్య కర్మల కారణంన భగవానుని నామములు వాస్తవమునకు ఇదివరకే నెలకొని ఉన్నవి. దివ్య కర్మలను అనుసరించే నామములు కలిగినందున దేవదేవుడు కొన్ని మార్లు గుణకర్మ నామ అని పిలువబడును. ఉదాహరణకు కృష్ణుడనగా సర్వాకర్షుడని భావనము. అతని కల దివ్య గుణములు ఎల్లరూ ఆకర్షించును కనుక అది అతని నామమైనది. చిన్నప్పుడే అతడు గోవర్ధన పర్వతమును ఎత్తిపెట్టెను. బాల్యమునందే పలువురు దానవులను నిర్జించెను. అట్టి కర్మములు నిక్కముగా పరమాకర్షణీయములు కనుకని అతనికి గిరిధారి, మధుసూదన, అగానిసూదన వంటి పేర్లు కలిగినవి. నందుని పుత్రుడైనందున అతనికి నందతనుజయ అను నామము కలిగిన. ఈ రీతిగా శ్రీకృష్ణునికి పలు నామములు ఉండనే ఉన్నవి. కాని అభక్తులు ఈ నామములను తెలుసుకొనజారరు కనుక కొన్ని మార్లు అతడు అనామ అని పిలువబడును. అనగా ఆ దేవదేవునికి ప్రకృతి నామములు లేవని అర్థము. అతని కర్మలన్నీయు ఆధ్యాత్మికములు కనుక అతనికి ఆధ్యాత్మిక నామములు కలిగినవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సాధారణముగా అల్పజ్ఞులు భగవానుడు రూపరహితుడనే భావనలో ఉందురు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహముతోనే అవతరించి కురుక్షేత్ర రణములో పాల్గొనుట, శిష్ట రక్షణ లీలలను చేయుట, పవిత్రాణాయ సాధువున వినాశాయ చ దుష్కృతం వంటి కార్యములను నిర్వహించెను. అది ఆ దేవదేవుని కరుణ. భగవంతుడు నిరాకారుడనియు ఏ కార్యము చేయుడనియు తలచు వారులకు తాను కర్మ చేయుదునని చూపుటకే శ్రీకృష్ణుడు అవతరించెను. అతడెంత మహాద్భుతముగా పనిచేయుననగా అట్టి అసాధారణ కర్మలను వేరెవరునూ చేయజాలరు. మానవ రూపమును అవతరించినను అతడు 1608 మందిని వివాహం ఆడెను. ఆ కార్యము సామాన్య మానవునికి అసాధ్యము. తానెంత గనుడో, అనురాగము కలవాడో, కరుణామయుడో జనులకు చూపుటకే అతడట్టి కార్యములు నొనర్చును. ఆ దేవదేవుని ఆదినామము కృష్ణుడే. కృష్ణస్తు భగవాన్ స్వయం అయినను అతడు అపరిమిత విధములుగా పనిచేయును కనుక ఆయా కర్మలను అనుసరించి వేల కొలది నామములు కలిగినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఆయనకి భౌతిక పరమైనటువంటి నామాలు గాని, భౌతిక పరమైనటువంటి రూపాలు గాని, దాన్ని ఇక్కడ ఏమన్నారు? ప్రాకృతిక, అప్రాకృతిక. సో ప్రాకృత, అప్రాకృత అన్నారు. ప్రాకృత అంటే కనుక భౌతిక పరమైనటువంటి నామాలు గాని, రూపాలు గాని ఆయనకి లేవు. కానీ ఆయనకు ఉన్నటువంటి నామాలు, రూపాలు అన్ని కూడా ఏమిటి? అవన్నీ కూడా అప్రాకృత అంటే పూర్తిగా
అవి ఆధ్యాత్మికం అన్నమాట. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయనకి ఎటువంటి భౌతికపరమైనటువంటి నామాలు రూపాలు కూడా లేకపోయినా సరే, భక్తులు ఎవరైతే కనుక ఆయన పాద పద్మాలకు ఆశ్రయం తీసుకుని ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన తన యొక్క దివ్య నామాలని అదే విధంగా రూపాలని ఆయన ప్రదర్శిస్తూ ఉంటారు. ఎలా ప్రదర్శిస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి అవతారాలు లీలలు చేసి ఆయన ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామము నారాయణ గాని, వాసుదేవ గాని, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, కృష్ణ, ఇవన్నీ కూడా ఏమిటి, ఆయన యొక్క నామాలు. మనం ప్రతిరోజు కూడా ఉచ్చరించేటువంటి హరే కృష్ణ మహామంత్రం కూడా ఏమిటి, అవన్నీ కూడా అప్రాకృత. అప్రాకృత అంటే కనుక భౌతిక పరమైనటువంటివి కావు, అవన్నీ కూడా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటివి అన్నమాట. కానీ తెలివి తక్కువైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన యొక్క నామాలు రూపాలు అవన్నీ కూడా ఏమిటి, ప్రాకృతము అని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. వాళ్ళు ఇంకా ఏం చెప్తూ ఉంటారు, భగవంతుడికి నామమే లేదు, సో అతనికి రూపమే లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో భగవంతుడికి నామము లేదు అని అంటే కనుక వాళ్ళకి తెలిసింది కొంతవరకే. ఆయనకి నామం లేదా అంటే కనుక లేదు, అవును ఆయనకి నామం లేదు. ఆయనకి ఏ నామం లేదు, భౌతిక పరమైనటువంటి నామం లేదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి నామం ఉంది ఆయనకి. ప్రాకృత నామం లేదు, అప్రాకృత నామం ఉంది. భగవంతుడికి రూపం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సో వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. ఎలా కరెక్ట్ వాళ్ళకి, భగవంతుడికి భౌతిక పరమైనటువంటి రూపం లేదు, ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి రూపం ఉంది. ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి రూపం ఉందన్నమాట. సో ఆయన ఎలా వస్తూ ఉంటారు, మనకి వచ్చినప్పుడు ఎలాంటి దివ్య శరీరాల్లో వస్తూ ఉంటారు అని చెప్పి 4వ అధ్యాయంలో వస్తుంది మనకి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం, ఆ శ్లోకంలో చెప్తారు. తర్వాత మళ్ళీ జన్మ కర్మ చమే దివ్యం శ్లోకంలో చెప్తారు. మళ్ళీ 6వ శ్లోకంలో కూడా అజోపిసన్ నవ్యాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన అజుడు, అజ. ఆయన ఎప్పుడు కూడా ఎలా వస్తూ ఉంటారు, భూతానాం ఈశ్వరమపి, మొత్తం జీవులందరికీ కూడా ఆయనే యజమాని, నియంత్రకుడు, కంట్రోల్ చేసేవాడు అనమాట. అయినా సరే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఎలా వస్తూ ఉంటారు, ఆయన యొక్క దివ్య రూపం ఎలా ఉంటుంది, ఆత్మమాయ. అంటే కనుక అది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి రూపంతో ఆయన వస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆయన వస్తూ ఉంటారన్నమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి రూపం ఉందా లేదా అని చెప్పని ఉన్నా సరే, మిగతా వాళ్ళందరూ కూడా తర్కించుకుంటూ ఉంటారు, దాన్ని ఎలాగ నిరూపణ చేయాలి అని చెప్పి రకరకాల వాదనలు చేస్తూ ఉంటారు. దానికోసం ప్రూఫ్లు అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. వాటిల్లో కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆయనకి రూపం లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళు రకరకాలుగా బాధలు పడుతూ ఉంటారు. అక్కడ వేదాల్లో అక్కడ రిఫరెన్స్, ఇక్కడ రిఫరెన్స్, అవి తెచ్చుకుని ఇది తెచ్చుకుని. కానీ భక్తులు ఈ లోపల ఏం చేస్తూ ఉంటారు, ఆయనకి రూపం ఉంది అని చెప్పి అర్థం చేసుకుని చక్కగా ఆయన రూపం మీద ధ్యానం చేస్తూ పరమ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారు, రూపం లేదు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఉంటారు. భక్తులు ఈ లోపల ఏం చేస్తుంటారు, ఆయనకు రూపం ఉందని చెప్పేసి ఆయన రూపాన్ని చక్కగా చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు అనమాట. సో అది వాళ్ళిద్దరికి మధ్య ఉండేటువంటి తేడా అన్నమాట. ఇంకా ఆయన యొక్క లీలలు కూడా ఏమిటి, ఆయన చేసినటువంటి కర్మలను బట్టి ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆయనకి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. సో కృష్ణుడు అని చెప్పి పేరుంది. కృష్ణుడు అంటే కనుక కర్షతీతి కృష్ణ, అందరినీ కూడా తన యొక్క తన పట్ల ఆకర్షించుకునేటువంటి వాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలల పట్ల, ఆయన యొక్క రూపం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అందుకే ఆయన ఏమన్నారు, కృష్ణ అన్నారు. సో కృష్ణుడు చేసిన పనులను బట్టి ఏమిటి, ఆయనకి రకరకాల పేర్లు. సో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కాబట్టి ఆయన్ని గోవర్ధన గిరిధారి అని. సో చిన్నప్పుడు రకరకాలైనటువంటి దానవులను చంపారు, అఘాసురాన్ని చంపారు కాబట్టి అఘ నిషూదన అని. కేసి అనేటువంటి రాక్షసుని చంపారు కాబట్టి కేసి నిషుందన అని చెప్పేసి. సో ఆ తర్వాత కంసుని చంపారు కాబట్టి కంస నిషుందన అని చెప్పేసి. సో నందుని యొక్క కుమారుడు కాబట్టి ఆయనకి నంద తనూజ అని చెప్పేసి. సో అలాగా రకరకాలైనటువంటి పేర్లు ఆయనకి ఆయన చేసినటువంటి ఆ యొక్క పనులను బట్టి వస్తూ ఉన్నాయన్నమాట.
సో కానీ ఎవరైతే కనుక అభక్తులు ఉంటారో వాళ్ళకి అవన్నీ కూడా తెలియవు కాబట్టి వాళ్ళకి ఆయనకి పేరే లేదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన కరుణతోటి ఏం చేశారు, ఆ భక్తులందరూ ఇలా అనుకుంటున్నారు కదా, ఆయన ఏమి పని చెయ్యరు, ఆయనకేమి రూపమేమీ లేదు, ఆయనకి ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళందరూ అంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తప్పు అని చెప్పి నిరూపించడానికి ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన శ్రీకృష్ణ భగవానుడి కింద మరియు రకరకాల అవతారాల కింద ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఆయనకు రూపం చూపిస్తారు, చక్కని ఆధ్యాత్మిక రూపం చూపిస్తారు. ఆయన రకరకాలైనటువంటి పనులన్నీ కూడా చేసి ఎవరు కూడా సామాన్య మానవుడు చేయలేనటువంటి పనులన్నీ కూడా చేస్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడి కింద వచ్చినప్పుడు అయితే గనక ఆయన లెక్కలేనటువంటి ఆ లీలలన్నీ కూడా చేశారు. అదే శ్రీరామచంద్రమూర్తి కింద వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన చేశారు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు అనమాట, ఎవరు కూడా చేయలేరు అనమాట. సో ఆయన చేసినటువంటి ఒక పెద్ద పని ఏమిటి, సేతు బంధన అనమాట. సో ఏం చేశారు, ఆయన ఒక బ్రిడ్జ్ సేతువుని నిర్మించారు. ఎక్కడి నుంచి, భూమండలం భారత భూమి దగ్గర నుంచి, భరతఖండం దగ్గర నుంచి ఆయన మళ్ళీ లంక వరకు కూడా ఆయన ఒక పెద్ద బ్రిడ్జ్ అయినా నిర్మించడం జరిగింది అనమాట. ఎవరు కూడా అటువంటి పనులు చేయలేరు. సో సముద్రం అంతా కూడా ఏమైపోయింది, సముద్రం మీద బ్రిడ్జ్ కట్టారనమాట. సో ఈ విధంగా ఎవరు కూడా చేయలేరు. సో ఆయన చేసిన పనులను బట్టి ఆయనకి రకరకాల పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన గురించి ఇంకేం చెప్తున్నారు చూద్దాం. యప్రాకృతైర్జ్ఞానపదైర్జనానం యదా సయం దేహగతో విభాతి యదా నిలపార్థివమాశ్రితో గుణం సయీశ్వరో మే కురుతాం మనోరథం. పుష్ప సుగంధము, ధూళి వర్ణము వంటి పరతత్వముల గుణములను వాయువు మోసుకొని పోవునట్లు ఉపాసకుని ఇచ్ఛానుసారము ఉన్నట్టి ఉపాసన ద్వారా మూల రూపమున కాకున్నను దేవతా రూపమున భగవానుడు ప్రకటమగును. కాని ఆ రూపములతో ప్రయోజనం ఏమిటి, అట్టి ఆదిదేవుడు నా మనోరథమును ఈడేర్చుగాక. మహాలక్ష్మి మాతజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి, తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు తర్వాత 2 పారాగ్రాఫ్లు చదవండి, తర్వాత మళ్ళీ చెప్తాను. నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను చదివి చాలా రోజులైంది ప్రభుజీ. మీకే చెప్పింది మాతాజీ, మహాలక్ష్మి మాతాజీ అని ఫస్ట్ మీకే చెప్పింది. హరే కృష్ణ ప్రభు, లేదు మొదటి పేరా చదవాలా ప్రభు? మొదటి 2 మాతాజీ. సరే ప్రభు. హరే హరే కృష్ణ. భాష్యము. నిరాకారవాదులు నానావిధ దేవతలను భగవద్ రూపములని ఊహింతురు. ఉదాహరణకు మాయావాదులు పంచోపాసకులు అనగా 5గురిని ఉపాసింతురు. వాస్తవమునకు వారు భగవద్ రూపమును విశ్వసింపకపోయినను పూజార్థము ఏదో ఒక రూపమును ఊహింతురు. సాధారణంగా వారు విష్ణు రూపమును, శివుని రూపమును, గణేశుని రూపమును, సూర్యదేవుని, దుర్గాదేవిని కల్పన చేయుదురు. ఇది ఏ పంచోపాసనము అనబడును. కానీ దక్షుడు ఏదో కాల్పనిక రూపమును గాక శ్రీకృష్ణుని దివ్య రూపమునే అర్చింపగోరెను. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు దేవదేవునికి సామాన్య జీవునికి గల భేదములను వివరించిరి. సర్వం పుమాన్ వేదో గుణాంచ తజ్జానో వేద సర్వజ్ఞమనంత బీడే అని గడిచిన ఒక శ్లోకమును తెలుపబడినట్లు సర్వశక్తిమంతుడు భగవానుడు సమస్తము నెరుగును. కానీ వాస్తవమునకు జీవుడు భగవంతుని ఎరుగడు. ఈ విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత యందు నేను సమస్తము నెరుగుదును, కానీ నన్నెవ్వడు ఎరగడు అని పలికెను. దేవదేవుడకు శ్రీకృష్ణునికి సామాన్య జీవునికి గల భేదం ఇదియే. కుంతీదేవి కూడా తన ప్రార్థనలో శ్రీమద్ భాగవతము, ఓ దేవా నీవు అంతర్బాహ్యములలో నిలిచి ఉన్నను, నిన్నెవ్వడను చూడజాలడు అని పలికినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కాల్పనిక జ్ఞానంతో గాని ఊహతో గాని బద్ధజీవుడు భగవానుని అవగతము చేసుకొనజాలడు. కనుక మనుజుడు భగవత్కరుణతోనే భగవానుని తెలుసుకొనవలెను. శ్రీకృష్ణుడు తనను తాను వెల్లడి చేసుకొనవలెనే గాని మానసిక కల్పనతో ఎవ్వడు అతనిని తెలుసుకొనజాలడు.
దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 10.14.29 నందే ఇట్లు చెప్పబడినది. అథాపి తే దేవా పదాంబుజర్ద్వయ ప్రసాదలేశామగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్ మహిమో నచాన్యే కోపి చిరం విచిద్వన్. దేవా, నీ పాద పద్మానుగ్రహము లేశమైనను బడసినచో మనజుడు నీ మహాత్మను ఎరగగలడు. కాని నిన్ను గూర్చి కల్పనములను కావించువారు పెక్కు సంవత్సరములు వేదాధ్యయనము కావించినను నిన్ను ఎరగజాలరు. శాస్త్ర నిర్ణయం ఇదియే. ఎవరే నీ గొప్ప తత్వవేత్త కావచ్చును. పరతత్వం అనగా నేను అని అతని రూపమేమిటి, అతడెక్కడున్నాడనేది విషయములపై గొప్పగా కల్పనము కూడా కావించవచ్చును. అయినను ఆ సత్యములను అతడు ఎరగజాలడు. సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవా స్ఫురుత్యదః. భక్తి యోగము ద్వారానే మనుజుడు శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొనగలడు. ఈ విషయమును శ్రీకృష్ణుడు కూడా స్వయముగా భగవద్గీతలో 18.55 భక్త్యా మామభిజానాతి యావాన్యస్యాస్మి తత్వతః. కేవలము భక్తియుక్త సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవుడని అవగాహన చేసుకొనగలడు అని పలికెను. అల్పజ్ఞులు భగవంతుని రూపమును ఊహించుకొనిను కల్పనము కావించినను భక్తులు మాత్రము స్వయం భగవానుచే అర్చింతురు. అనకనే దక్షుడు, దేవా, ఇతరులు నిన్ను సాకారుడని, నిరాకారుడని లేదా కల్పనా మాత్రుడని తలిచినను నేను మాత్రము నీ యథారూప దర్శనాభిలాషను తీర్చుమనుచు ప్రార్థింతును అని పలికెను. జీవేశ్వరులకు భేదము లేదు కనుక స్వయముగా తానే భగవంతుడనని తలుచు నిరాకార వాదికే ఈ శ్లోకం ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. పరమసత్యము ఒకటే ఉన్నదని, తాను కూడా ఆ పరమసత్యమే అని మాయావాద తత్వవేత్త తల్చును. నిజమునకు అది మూర్ఖత్వమే గాని జ్ఞానము కాదు. మాయచే జ్ఞానము హరింపబడిన మాయయా ప్రహృత జ్ఞాన. అట్టి మూర్ఖులకే ఈ శ్లోకము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. అట్టి వాడు జ్ఞానమానిన తమను తాము మిక్కిలి పురోగమించిన వారుగా తలచవచ్చును. కానీ నిజమునకు అల్పజ్ఞులే అని విశ్వనాథ చక్రవర్తి వారు తెలిపిరి. ఈ శ్లోకము హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, మీరు ఈ శ్లోకమును దగ్గర నుంచి చివరి వరకు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకమును గూర్చి మధ్వాచార్యులు ఇట్లు పలికి ఉండిరి. స్వదేహాస్తం హరిం ప్రాహురతాం జీవమేవతు మధ్యమాచ్యప్య నిర్ణీతం జీవాద్ భిన్నం జనార్దనం. అధములు, మధ్యములు, ఉత్తములనుచు మనుషులలో 3 తరగతుల వారు కలరు. జీవుడు ఉపాస్థితుడు. పరతత్వము ఉపాధి రహితమనడి విషయము తప్ప జీవునికి భగవంతునికి భేదము లేదని అధములు తలతురు. వారి అభిప్రాయమును అనుసరించి జీవుడు ఉపాధులు తొలగినంతనే పరబ్రహ్మములో కలియును. దానికి వారు ఘాటకాశ పటాకాశ వాదనలను ఆకాశము కుండ యొక్క అంతర్బాహ్యములలో వ్యాపించి ఉన్నదనుచు పలుకుదురు. కుండ పగిలినప్పుడు కుండలోని ఆకాశము బయట ఆకాశంతో ఏకమగును. అదే విధముగా జీవుడు కూడా భగవంతునితో ఏకమగునని నిరాకారవాదులు చెప్పుదురు. అది వారి వాదము. కానీ అధములే అట్టి వాదము
చేయుదురని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. ఇంకొక తరగతి వారు వినిపించడం లేదు ప్రభుజీ. అట్టి ఆ తత్వవేత్తలు మధ్యమ తరగతికి చెందిన వారిగా భావింపబడుదురు. ఇక దేవదేవుని సచ్చిదానంద విగ్రహుడు అవగతము చేసుకునేవారు ఉత్తములు. పూర్ణానందాది గుణకం సర్వజీవ విలక్షణం. శ్రీకృష్ణ భగవానుని రూపం పూర్తిగా ఆధ్యాత్మికమైనది, ఆనంద పూర్ణమైనది. బద్ధ జీవునికి లేదా మరి ఏ ఇతర జీవునికి పూర్తిగా భిన్నమైనది. ఉత్తమాస్తు హరిం ప్రాహుస్తార్ స్తారతమ్యేన తేషు చ. వివిధ గుణములు కలిగిన ఉపాసకులకు భగవానుడు భిన్నముగా వెల్లడియగునని తెలిపినందున అట్టి తత్వవేత్తలు ఉత్తములు. 33 కోట్ల దేవతలు ఉన్నది, ఒకానొక పరమశక్తి ఉన్నదని బద్ధజీవునికి చెప్పుటకే అనియు ఏదో ఒక దేవతార్చనలో అతనిని నియుక్తును చేసి తద్వారా భక్తుల సాంగత్యములచే అతడు శ్రీకృష్ణుడే దేవాది దేవుడిని తెలుసుకొను లాగును చేయుటకే అనియు వారెరిగి ఉందురు. పరతరం నాణ్యంతి కించిదంతి ధనుంజయ. నాకనను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. అహమాదర్హి దేహానాం అనే నేనే దేవతలకు మూలము. అహం సర్వస్య ప్రభః. బ్రహ్మ రుద్రాది దేవతల కన్నను నేను ఉన్నతుడునని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికెను. ఈ శాస్త్ర నిర్ణయములను అంగీకరించిన వాడే ఉత్తమ తత్వవేత్తయని బడును. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే దేవతలకు దేవుడని అట్టి తత్వవేత్త ఎరిగియుండును. దేవేశ్వరం సూత్రం అనందం ప్రాణ వేదినః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనందరికీ కూడా ఒక్కొక్కసారి అనుమానం రావచ్చు, చాలా మంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడే దేవాదేవుడు అయినప్పుడు ఇంకెందుకు ఇవన్నీ కూడా, ఈ సిస్టమ్స్ అన్ని, ఇన్ని రకాల పూజా విధానాలు, ఇంతమంది 33 కోట్ల దేవతలు, వీళ్ళందరూ రకరకాల పరతత్వాలు, అదే విధంగా బ్రహ్మము పరమాత్మ, ఎందుకు ఇవన్నీ కూడా ఆయన ఒక్కడే అని చెప్పేస్తే కనుక సరిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ పెట్టాలి? చాలా మంది విమర్శిస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని కూడా. సో 33 కోట్ల దేవతలు ఉన్నారు, మీకు వాళ్ళ పేర్లు తెలుసా, అవి ఇవి అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కానీ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి అని అంటే కనుక ఈ శ్లోకం చదువుకుంటే సరిపోతుంది. ఈ శ్లోకం చదివితే సరిపోతుంది అనమాట. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో మనకి? ఈ యొక్క ప్రేయర్స్ లో మనకి దక్షుడు ఏం చెప్తున్నారు అంటే కనుక, ఎలా అయితే కనుక పువ్వులు ఆ యొక్క పుష్పాల యొక్క సువాసనని, అదే విధంగా ఆ యొక్క రంగు ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అయితే కనుక ఆ వాయువు తీసుకుని వెళ్తుందో, అదే విధంగా ఎవరైతే కనుక జీవుడు ఉన్నాడో, భక్తుడు ఎవరైతే కనుక ఉపాసన చేస్తూ ఉన్నాడో, అతని యొక్క ఇష్టానుసారము ఆ యొక్క ఉపాసన యొక్క మూల రూపాన్ని దేవతా రూపం కింద భగవంతుడు ప్రకటితమగును. కానీ ఆ రూపములతో ప్రయోజనం ఏమిటి? అట్టి ఆదిదేవుడు నా మనోరథమును ఈడేర్చుకాక అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ మాయావాదులు ఏం చేస్తూ ఉంటారంటే కనుక, వాళ్ళకి టార్గెట్ ఏంటి? అసలు భగవంతుడికి రూపమే లేదు, భగవంతుడికి రూపమే లేదు. లేకపోతే కనుక కొంతమంది నిరాకారవాదులు రూపమే లేదు అంటారు. ఇంకా మాయావాదులు ఏమంటారు? వాళ్ళు భగవంతుడి యొక్క రూపము ఏదైతే ఉందో అది పూర్తిగా భౌతికము. ఎలా అయితే కనుక నా రూపం భౌతికము, వాళ్ళ రూపం కూడా భౌతికము అంటారు. సో మాయావాదులు అంటే కనుక, సో మొదట్లోనే రూపం లేదు అని చెప్తే కనుక ఎవరికైనా సరే ఆ ఉపాసన చేయడం కష్టం అవుతుంది కాబట్టి, ఓకే మీ ఇష్టంలే పంచోపాసన చేయండి అని చెప్పని అంటారు. అంటే కనుక మీకు ఇష్టమైనటువంటి 5 రూపాలను తీసుకుని ఆ రూపాల్లో మీరు ఆయన్ని ధ్యానం చేసుకుంటూ ఉండండి, ఆయనకు ఉపాసన చేసుకుంటూ ఉండండి. కానీ అల్టిమేట్ గా ఏంటి? ఈ ఉపాసనలన్నింటినీ కూడా మీరు వదిలిపెట్టేసి ఆయనకి పూర్తిగా రూపం లేదు అనేటువంటి భావనకు రావాలి. లేకపోతే గనక మీరు ఆయన యొక్క రూపం కూడా పూర్తిగా భౌతికం అనేటువంటి భావనకి రావాలన్నమాట. సో ఒకటి పంచోపాసన చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ 3 రకాల తరగతులు వాళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తారు మనకి? ఈ యొక్క
ఘటక ఇక్కడ చెప్పారు కదా మనకి ఒక శ్లోకంలోను 3 రకాలైనటువంటి వాళ్ళు అన్నమాట. సో మొదటి రకం తక్కువ రకం వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, ఒక కుండ యొక్క ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సో ప్రస్తుతం ఏమిటి, నాకు ఒక డెసిగ్నేషన్ ఉంది, శరీరం ఉంది, కాబట్టి నేను పరబ్రహ్మాన్ని కాదు. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క శరీరము యొక్క డెసిగ్నేషన్ నాశనం అయిపోతుందో వెంటనే ఏమైపోతుంది, నేను కూడా భగవంతుడిని అయిపోతాను. ఎలా అంటే కనుక కుండ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. కుండ ఉంది, కుండ లోపల గాలి ఉంది, కుండ బయట కూడా గాలి ఉంది. కానీ ఎప్పుడైతే కనుక ఆ కుండ పగిలిపోతే ఏమైపోతుంది, ఈ బయట ఉన్న గాలి లోపల ఉన్న గాలి రెండు సమానమే, బయట గాలి లోపల గాలిలో కలిసిపోతుంది, కాబట్టి మొత్తం అంతా ఒకటే అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏంటి, మధ్వాచార్యులు చెప్పారనమాట వాళ్ళందరినీ కూడా. అధములు వీళ్ళందరూ కూడాను, తెలివితేటలు లేనటువంటి వాళ్ళు, మూర్ఖులు, అటువంటి వాళ్ళే ఇటువంటి వాదనలన్నీ కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారనమాట, అటువంటి వాళ్ళని అనమాట. ఆ తర్వాత రెండవ కేటగిరీ వాళ్ళు ఏమిటి అని అంటే కనుక, వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, భగవంతుడికి రూపం ఉంది కానీ మాకు తెలియదు అదేంటో కరెక్ట్ గా, అదేంటో తెలీదు, కరెక్ట్ గా మేమే అసర్టైన్ చేయలేము అని చెప్పి రెండో కేటగిరీ వాళ్ళు చెప్తారనమాట. ఇంకా మూడో కేటగిరీ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు వీళ్ళు అత్యున్నతం అనమాట, ద బెస్ట్ అన్నమాట. సో వాళ్ళకి తెలుస్తుంది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. సో ఆయన యొక్క రూపం అంతా కూడా ఎలా ఉంటుంది, పూర్తిగా సచ్చిత్ ఆనందాతో నిండి ఉంటుంది. ఇంకా ఏమిటి, భగవంతుడికి జీవుడికి కూడా చాలా తేడా ఉంది. సో భగవంతుడు ఆయన విభు ఆత్మ, జీవుడు అణు ఆత్మ అని చెప్పేసి వాళ్ళకి తేడా తెలుస్తుంది అనమాట. సో ఇంకేం చేస్తూ ఉంటారు కొంతమంది, ఎవరైతే కనుక ఈ స్థాయికి రానటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే కనుక, వాళ్ళకి ఉన్నటువంటి భావనలను బట్టి వాళ్ళు 33 కోట్ల దేవతల్లో ఎవరో ఒక దేవతల్ని వాళ్ళు ఆశ్రయం తీసుకుని ఆరాధిస్తూ ఉంటారు. భగవద్గీతలో కూడా మనకి స్వామి చెప్పారు దేవతారాధన గురించి, అన్య దేవతారాధన గురించి చెప్పినప్పుడు స్వామి ఏమన్నారు, ఎవరైనా సరే ఏదైనా ఒక దేవతని ఆయన పూజించాలి అని చెప్పి నిశ్చయించుకుంటే కనుక, అతనికి ఆ దేవత పట్ల పూజించేటువంటి శక్తి, ఆ యొక్క నమ్మకాన్ని కూడా నేనే దృఢంగా చేసి ఆ దేవతని అర్పించేలాగా, వాళ్ళు అర్చించేలాగా నేనే చేస్తాను అని చెప్పి చెప్తున్నాను. సో వేరే దేవతల దగ్గరికి వెళ్ళినా సరే ఆ దేవతల్ని పూజించాలి అంటే కనుక, ఆ నమ్మకం రావాలి, ఆ నిశ్చయం రావాలి అని అంటే కనుక, దాన్ని కూడా నేనే క్రియేట్ చేస్తానని చెప్పి చెప్తున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయన ఒక నిమిషం. సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే పూజించాలి అని అంటే కూడా అది కూడా నేనే ఫెసిలిటేట్ చేస్తాను, అది చేయగలిగేలాగా కూడా నేనే చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. కానీ అల్టిమేట్ గా ఏమిటి, సో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి, కానీ భగవద్గీతలో స్వామి డైరెక్ట్ గా చెప్పేశారు అవన్నీ కూడా అవసరం లేదు. ఎవరైతే గనక మందబుద్ధులు ఉంటారో వాళ్ళు మాత్రమే యొక్క అన్య దేవతారాధన చేస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా స్వామి చాలా మళ్ళీ క్లియర్ గా చెప్పారు, మత పరతరం నాణ్య కించిత్ అస్తి ధనంజయ, నన్ను మించినటువంటి పరమసత్యం ఇంకొకటి లేదు అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు, అహమాదిర్హి దేవానాం. సో మొత్తం ఇంతకు ముందు ఉన్నటువంటి గొప్ప దేవతలు గాని, అంతకు ముందు ఉన్నటువంటి ఋషులు గాని ఎవరికి కూడా నా గురించి పూర్తిగా తెలీదు, కానీ నాకు వాళ్ళందరి గురించి కూడా పూర్తిగా తెలుసు. ఎందుకు వాళ్ళందరికీ కూడా నా గురించి పూర్తిగా తెలియదు, ఎందుకంటే కనుక వాళ్ళందరికీ కూడా మూలాన్ని నేను కాబట్టే. అహమాదిర్హి దేవానాం, దేవతలందరికీ కూడా మూలాన్ని నేనే కాబట్టి. మళ్ళీ ఏం చెప్పారు, మొత్తం అంతా కూడా నా దగ్గర నుంచే వస్తుంది. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. మొత్తం అంతా కూడా ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలు, మొత్తం జీవులు, కదిలేటువంటివి కదలనటువంటివి మొత్తం అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచే వస్తున్నాయని చెప్పి ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానికి బుధజనులు, బుధాభావ సమన్విత. సో వాళ్ళందరూ కూడా నన్నే పూర్తిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ దక్షుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు, స్వామి నువ్వు కావాలనుకుంటే కనుక వేరే దేవీ దేవతల్ని ఎవరిని కావాలని చెప్పి నేను ఆరాధించాలి అని చెప్పి నిర్ణయించుకుంటే కనుక వాళ్ళని ఆరాధించేలాగా నువ్వే చేస్తావు. మాయావాదులందరికీ కూడా నువ్వు ఎలాగా పరతత్వం కూడా నీవు ఒక జీవుడి మాయలో ఉన్నట్టే వాళ్ళకి కనబడతావు నువ్వు. కానీ ఏంటంటే కనుక
అటువంటి రూపాలని కానీ లేకపోతే మాయావాదంలో కానీ చేస్తే కనుక నాకు ఎటువంటి లాభము లేదు, నాకు అక్కర్లేదు, నీ యొక్క రూపాన్ని మాత్రమే నేను ఆశ్రయిస్తాను అని చెప్పేసి ఇక్కడ దక్షుడు చాలా క్లారిటీగా, నాకు మిగతా రూపాలన్నీ కూడా అవసరం లేదు, దేవాది దేవుడు అయినటువంటి నిన్ను మాత్రమే నేను పూజిస్తాను, నాకు మిగతావన్నీ అక్కర్లేదు అని చెప్పి చాలా క్లారిటీగా ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇక్కడతోటి మనకి దక్షుడు చేసినటువంటి యొక్క హంస గుహ్య ప్రేయర్స్ పూర్తయినాయి అన్నమాట, ప్రార్థనలు. సో ఆ తర్వాత మళ్ళీ మనకి 35 నుంచి 39వ శ్లోకం వరకు కూడా మనకి చాలా దివ్యంగా ఉంటుంది. ఆయనకి ఒక విష్ణుమూర్తి దర్శనమిస్తారనమాట. మనకి ఇక్కడ వాల్ పేపర్ లో చూస్తున్నాం కదా, వెనకాల అష్టభుజ రూపంలో ఆయనకి దర్శనమిస్తారనమాట. సో ఎలాగ ఆయన దర్శనం ఇచ్చారు అనేటువంటిది ఈ 4 శ్లోకాల్లో మనకి వర్ణించడం జరిగిందనమాట. అవేంటో చూద్దాం. ఇతి స్తుతః సంస్తువతః సతస్మిన్నాఘమర్షణే ప్రాదురాసిత్ కురు శ్రేష్ఠ భగవాన్ భక్తవత్సలః కృతాపాదం సువర్ణాంశే ప్రలంబాష్ట మహాభుజః చక్రసంఖాసి చర్మేషు ధనుపాసా గదాధరః పీతవాసఘనశ్యామ ప్రసన్నావదనే క్షణః వనమాలా వినీతాంగో లసత్శ్రీవస్తకౌస్తుభః మహాకిరీటకాటకః స్ఫురన్మాకరకుండలః కాంచం గులీయవలయానుపూరాంగదభూషితః త్రైలోక్యమోహనం రూపం బిభ్రతి భ్రువనేశ్వరః వృతో నారదందాద్యై పార్షదై సురయోధపై స్తూయమానోనుగాయద్భి సిద్ధగంధర్వచారణై. గీతా కుశల్ దేవి దాసి మాతజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికెను, భక్తవత్సలుడగు శ్రీహరి దక్షిణి ప్రార్థనలచే మిగుల ప్రసన్నుడై అగమర్షణమను ఆ ప్రాంతమున ప్రత్యక్షమయ్యను. ఓ కురుశ్రేష్ఠ పరీక్షిత్ మహారాజా, ఆ పూర్ణ పురుషోత్తముని పాదపద్మములు గరుడుని స్కందములపై నిలిచి ఉండెను. దీర్ఘములు దృఢములు అతి సుందరములు అయిన అష్టభుజములతో అతడు దేదీప్యమానమగు చక్రము, శంఖము, ఖడ్గము, చర్మము, బాణము, విల్లు, పాశము, గదను దాల్చి ఉండెను. పీతవసనధారి అగు అతడు మేఘశ్యామల వర్ణుడై ఉండెను. మిగుల ప్రసన్నములగు నేత్రములు వదనము కలిగిన అతడు పాదముల వరకు వేలాడు పుష్పమాలను మెడలో దాల్చెను. అతని వక్షస్థలమున కౌస్తుభమణి శ్రీవత్స చిహ్నము విరాజితములై ఉండెను. అతని శిరమున మహాకిరీటం ఉండెను. అతని కర్ణములు మకరకుండల శోభితములై ఉండెను. ఆ ఆభరణములన్నీను అసాధారణ శోభను గూడి ఉండెను. అతడు కటి ప్రదేశమున బంగారు మొలతాడును, చేతులకు కంకణములను, వేళ్లకు అంగుళీకములను, పాదములకు నూపురములను ధరించి ఉండెను. ఆ విధంగా నానాభరణ భూషితుడైనట్టే వాడును ముల్లోకములందరి జీవులకు పరమాకర్షణీయుడైన వాడును ఆగు శ్రీహరియే పూర్ణ పురుషోత్తముడని తెలియబడును. అతడు నారద నందాది భక్తులను, ఇంద్రాది దేవతలను, సిద్ధ గంధర్వ చారణాది ఉన్నత లోక వాసులను గూడి ఉండెను. ఆ దేవదేవునికి ఇరుపక్కలను వెనుకను నిలిచి ఆ భక్తులందరూ స్తుతించుచుండిరి. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా దక్షుడికి దర్శనం ఇచ్చారు ఆయన అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఈ శ్లోకమే మనకి ఈరోజు మెడిటేషన్, మనకి ఈరోజు రాత్రికి. సో ఎలా ఉన్నారు, స్వామి యొక్క రూపం ఎంత దివ్యంగా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. స్వామి ఎలా ఉన్నారంట, స్వామి ఎలా ఉన్నారు, గరుడు మీద ఆయన నిలబడి ఉన్నారంట, గరుడు మీద. సో ఆ తర్వాత ఏమిటి, గరుడు మీద ఆయన యొక్క పాదాలు పెట్టబడి ఉన్నాయన్నమాట. మొత్తము అష్టభుజాలన్నమాట, 8 భుజాలతోటి ఆయన ఉన్నారనమాట. సో 8 భుజాల్లోనూ కూడా ఆయన ఏమి ధరించి ఉన్నారంట,
చక్రము, శంఖము, ఖడ్గము, చర్మము, బాణము, విల్లు, పాసము, గద, వీటిలన్నిటిని కూడా ఆయన ధరించి ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఏ రంగు బట్టలు వేసుకుంటారు? పీతవసనధారి. మళ్ళీ ఆ తర్వాత ఆయన యొక్క రంగు ఎలా ఉందంట? ఆయనకి విష్ణుమూర్తి యొక్క రంగు ఎలా ఉంది అక్కడ? మేఘశ్యామల వర్ణుడై ఉన్నారు, నీల మేఘశ్యామ. సో ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట? చాలా ప్రసన్నముగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. సో ప్రసన్న నేత్రాలు కలిగి ఉన్నటువంటి శరీరాన్ని కలిగి ఉండి, మొత్తం ఆయన మెడ నుంచి ఆ యొక్క పాదాల వరకు కూడా ఒక పుష్పమాలని ఆయన ధరించారనమాట, వైజయంతి మాల. ఆ తర్వాత వక్షస్థలం మీద ఆయనకి ఏముంది? కౌస్తుభమణి ఉంది. అదే విధంగా శ్రీవత్స చిహ్నము, శ్రీవత్స అనేటువంటి ఒక మార్క్ కూడా ఉందన్నమాట. ఆయన తల మీద ఎలా ఉంది? ఒక మంచి చాలా విలువైనటువంటి కిరీటం ఉంది. ఆ తర్వాత ఆయన యొక్క కర్ణాలు, చెవులకి ఏమున్నాయి? మకర కుండలాలు ఉన్నాయి. వాటితోటి ఆయన చాలా అందంగా శోభితులై ఉన్నారన్నమాట. ఆ ఆభరణాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? చాలా ఎక్సలెంట్ అన్నమాట. అసాధారణమైనటువంటి శోభ, వెలుతురు అదే విధంగా వెలిగిపోతూ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. ఆయన కటి ప్రదేశంలో ఆయన ఒక బంగారు మొలతాడును కట్టుకుని ఉన్నారంట. చేతులకేమో ఆయన బ్రేస్లెట్, కంకణాలను పెట్టుకున్నారు. ఆ తర్వాత వేళ్ళకి ఏం పెట్టుకున్నారు ఆయన? రకరకాలైనటువంటి ఉంగరాలు పెట్టుకున్నారు ఆయన. పాదాలకు కూడా ఆయన ఏంటి? నూపురములను పెట్టుకున్నారనమాట. సో పాదాలకు ఏం పెట్టుకున్నారు? యాంకిల్ బెల్స్ ఆన్ హిస్ ఫీట్. సో పాదాలకు కూడా ఆయన చేతులకంతా కూడా ఉంగరాలన్నీ కూడా పెట్టుకున్నారనమాట. సో ఈ విధంగా రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా పెట్టుకుని, మొత్తం ముల్లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవులందరికంటే కూడా చాలా అట్రాక్టివ్ గా అన్నమాట, చాలా ఆకర్షితుడి కింద ఆయన ఉన్నారనమాట. సో ఎవరైనా చూస్తే కనుక వెంటనే చెప్తారనమాట, పరమ ఆకర్షణీయుడైనటువంటి వాడు ఎవరు అంటే కనుక శ్రీహరి పురుషోత్తముడే అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో దక్షుడికి అక్కడ దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు ఆయన? ఆయన ఒక్క ఆయనే రాలేదు. ఆయనతో పాటు నందుడు, అదేవిధంగా ఇంద్రుడు లాంటి దేవతలు, అదేవిధంగా సిద్ధ గంధర్వ చారణాది ఉన్నత లోకవాసులు, వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారనమాట ఆయనతో. ఇంకా ఆయనకి వెనకాల భక్తులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట? ఆయనకి రకరకాలుగా వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారనమాట. సో అటువంటి శ్రీహరి, శ్రీ విష్ణువు పురుషోత్తముడు ఆయన దక్షుడు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలకి మన్నించి సంతోషించి దక్షుడిని ఆయనకి వరం ప్రసాదించడానికి ఆయన అక్కడికి రావడం జరిగిందనమాట. ఇంకా సిద్ధులు, గంధర్వులు, చారణాలు మొత్తం అందరూ కూడా వచ్చారనమాట. నారదుడు, నందుడు కూడా ఆయనతో పాటు వచ్చారనమాట. సో గొప్ప భక్తులు అన్నమాట. నంద సునంద అంటే కనుక వాళ్ళిద్దరు కూడా ఏమిటి? వైకుంఠంలో ఆయనకి ద్వారపాలకులు అన్నమాట వాళ్ళిద్దరు కూడా. సో అందులో నందుడు కూడా ద్వారపాలకుడు, ఆయన రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఆయన త్రైలోక్య మోహనం, మొత్తము త్రైలోక్య మోహనం, మొత్తం ముల్లోకాలని కూడా ఆయన ఆకర్షించేటువంటి రూపంతో అక్కడ దక్షుడికి దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఇంకేం జరిగిందనేది మళ్ళీ మనము సోమవారం చూద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మాల అన్నారు కానీ ఆ మాల యొక్క వర్ణన హరే లేదు కృష్ణ కదా. ప్రభుజీ. వైజయంతి మాల వేసుకుంటారు కదా ఆయన ఎప్పుడు మామూలుగా కూడా వైజయంతిలో వైజయంతి మాల, కానీ ఇక్కడ 5 చెప్పలేదు, ఏళ్ళు. పేరు చెప్పలేదు కానీ ఆయన యొక్క మాల పేరు ఎప్పుడు కూడా వైజయంతి మాల. కర్దమునికి దర్శనం ఇచ్చినప్పుడు కూడా మాల మారిపోయిందిగా ప్రభుజీ. తెల్ల పూలతోటి ఉన్న లిల్లీ పూల్ లాంటిది వేసుకొని వస్తారు మాల అన్నారు. ఇక్కడ మాల అనేది వర్ణించలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నంద సునంద ఇద్దరు ద్వారపాలకులు అన్నారు కదా. అంటే 7 ద్వారాల దగ్గర ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు చొప్పున ఉంటారు కదా ద్వారపాలకులు అంటే. ఇప్పుడు మరి జయ విజయులు ఏ ద్వారపాలకుల దగ్గర, అంటే ఏ ద్వారం దగ్గర ఉన్నప్పుడు సనక సనానందులు వచ్చి శాపం ఇస్తారు లాస్ట్ ఆయనకి? లాస్ట్ నా అంటే 7వ ద్వారమా లేకపోతే 6వ ద్వారమా? స్వయంగా ఆయనే వస్తారు కదా అప్పుడు లిస్ట్ ఇవ్వగానే.
శాపం ఇవ్వగానే. ఇంకా లాస్ట్ గేట్ మాతాజీ అది. ఆ, అంటే లాస్ట్ 7వ గేట్ దగ్గర లాస్ట్ అవునండి గేట్. అవునండి అవును. ఓకే ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ, క్విజ్ లో ఇది ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, అందుకని అడిగాను. ఆ అవునండి. సందర్భానికి సంబంధించి సునంద వచ్చారు ఏం క్విజ్ ద్వారపాలక మాతాజీ, ఏం విహారంలోని. క్విజ్? ఆ విజయవాడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు భాగవతం ఒకటి, ఆ, శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో రోజుకొక మొత్తం 7 క్వశ్చన్లు ఇస్తారు. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, రామాయణం, బాలకాండ, ఇంకోటేమో అంత్యలీల, చైతన్య